పూర్వభాద్ర నక్షత్రంలో 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందినవారు. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి పంచమంలో గురువు జూన్ 2వ తేదీ నుంచి కోణస్థానం పంచమ కోణంలో ఉచ్చస్థానంలో జన్మ రాశికి అధిపతి గురువు బాగున్నాడు. మీనరాశి వారి ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకోబోతున్నారు. ధనవృద్ధి, కుటుంబం బాగుంటుంది, మంచి సంతానం కలుగుతుంది. అయితే వ్యయంలో రాహు సంచారం వలన ధన నష్టం కూడా ఉన్నది, ఆదాయం ఉన్నది, నష్టం కూడా ఉన్నది. ఆధ్యాత్మిక విషయాలకి ప్రాధాన్యతనిస్తారు. 5వ ఉన్న గురువు ఉచ్చస్థానంలో ఉండటం వలన అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. దైవబలంతో అన్నింటా విజయాలు నమోదు చేసుకుంటారు. మంచి సంతానాన్ని పొందుతారు. మీనరాశి వారికి ఈ సంవత్సరం గురువు వల్ల అంతా మేలే జరుగుతుంది. జన్మరాశిలో శని సంచారం కొంత ఇబ్బంది. జన్మరాశిలో శని సంచరించటం వలన అకాల భోజనం, దూర ప్రాంతాలకు వెళ్ళటం, స్థానచలనం లాంటి సమస్యలు ఉన్నాయి. సోదరులతో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. మీనరాశి వారికి వ్యయంలో రాహు సంచారం, అధిక ఖర్చులు, ఆ తర్వాత దౌర్జన్యం చేయటం, మోసం చేయటం వలన ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇంట్లో శాంతి ఉండదు. ఆ తర్వాత రాహుకేతువులు డిసెంబర్ 6 నుంచి సంచారంలో మార్పు కనిపిస్తుంది కాబట్టి డిసెంబర్ 6 నుంచి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు డిసెంబర్ 6 తర్వాత కలిసి వస్తాయి. అదేవిధంగా ఐరన్ మర్చెంట్స్ కూడా ఈ సంవత్సరం అనుకూలమైన సమయం. రొయ్యలు, చేపలు వ్యాపారం చేసే ఆ రంగంలో వాళ్ళకి అనుకూలంగా కనిపిస్తోంది. రైతులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. పరిశోధనా రంగం వారికి కూడా బాగుంది. గాయకులకి, సాహిత్య కళాకారులకు గుర్తింపు లభిస్తోంది. తర్వాత బుక్ స్టోర్స్ వాళ్ళకి, స్టేషనరీ అమ్మే వాళ్ళకి అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులు కూడా మంచి సంబంధాలు కలిగి ఉంటారు. ప్రజలతో మమేకమై పనిచేసి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. మొత్తం మీద మీనరాశి వారికి జూన్ 2 నుంచి పంచమంలో ఉచ్చలో గురు సంచారం వలన అన్ని విధాలా బాగుంటుంది. మీనరాశి వారు సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.